సైన్స్ మెథడాలజీలో మనం యూనిట్ కోసం, సిలబస్ కోసం, కరికులం కోసం ఫస్ట్ తెలుసుకుందాం. సిలబస్లో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమన్నంటే జాతీయ స్థాయిలోని జాతీయ విద్యా పరిశోధన శిక్షా సంస్థ అయిన ఎన్సీఆర్టీ వారు పాఠ్య ప్రణాళికను తయారు చేస్తారు. పాఠ్య ప్రణాళికను ఎవరు తయారు చేస్తారని చెప్తున్నారు? ఎన్సీఆర్టీ వారు తయారు చేస్తారు కరికులంని. సిలబస్ని ఏ రాష్ట్రానికి చెందిన వారు వాళ్ళకు అనుగుణంగా రూపుదిద్దుకుంటారనమాట. అయితే కరికులంలోని సిలబస్ పాఠ్యపుస్తకాల ఇతివృత్తాలను పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర అవసరాల మేరకు సిలబస్ను పాఠ్యపుస్తకాలని రూపొందిస్తారు. మనం చెప్పుకున్నట్టే ఎన్సీఆర్టీ అనేది కరికులం చేస్తే స్టేట్ వాళ్ళేమో సిలబస్ని తయారు చేస్తారనమాట. అయితే జాతీయ విద్యా ప్రణాళిక అనేది ఎన్ని ఇతివృత్తాలని పేర్కొంది, సైన్స్ బుక్లో ఎన్ని ఇతివృత్తాలు అనేది ఉండాలి, ఎన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉండాలి అనేసి చెప్పింది ఏనంటే 9 అనమాట. అందులో ఏంటంటే ఆహారం, మానవ శరీరం, మొక్కలు, జంతువులు, సహజ వనరులు, సహజ దృగ్విషయాలు, పదార్థము, వస్తువులు ఎలా పనిచేస్తాయి, కదిలే వస్తువులు, ప్రజల ఆలోచనలని మొత్తంగా 9 విద్యా ప్రమాణాలని 9 ఇతివృత్తాలని సూచించింది అనమాట. ఇతివృత్తం అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ తీసుకుందాం. 4th క్లాస్ టెక్స్ట్ బుక్. 4th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఎన్ని ఇతివృత్తాలతో చేశారు? 7 ఇతివృత్తాలు ఇచ్చారనమాట. మొత్తం 11 పాఠ్యాంశాలు. అందులో ఏమేమి ఇతివృత్తాలు ఉన్నాయంటే కుటుంబం ఉంది, మొక్కలు, జంతువులు ఉంది, ఆహారం, నీరు, నివాసం, సమాచారం, రవాణా, మన సంస్కృతి సాంప్రదాయాలు, విశ్వం అనమాట. ఈ 7 ఇతివృత్తాలతో ఈ సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది ఉన్నదనమాట. అయితే ఇందులో మనం ఎలా ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ ఈ ఇండెక్స్ చూసుకోవాలి. ఇండెక్స్లో చూసుకుంటే మనం తినే ఆహారం, ఫుడ్ అనే కాన్సెప్ట్ని ఇది చెప్తుంది. వాటర్ అనే కాన్సెప్ట్ని ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్ వృత్తులు, సేవలు అనే కాన్సెప్ట్ని ఇది చెప్తుంది. ఒక్కొక్క లెసన్ అనేది ఒక్కొక్క ఇతివృత్తం పైన ఆధారపడి ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే యూనిట్ కోసం ఇచ్చే నిర్వచనాలు చూద్దాం. యూనిట్ కోసం ఒక్కొక్క నిర్వచనం ఇచ్చారనమాట. ఫస్ట్ బోషింగ్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే విద్యార్థుల లక్ష్యాన్ని సాధించుటకు, విద్యా అనుభవాలు కలిగించుటకు, అనువైన ప్రవర్తన మార్పులు తెచ్చేటకు ఉపయోగపడేది అనేసి చెప్తున్నాడు. యూనిట్ అనేది ఏంటంటే కరికులం అనేది చాలా పెద్దగా ఉంటుంది, దానిలో సిలబస్ కొద్దిగా ఉంటుంది అనమాట. దానిలో యూనిట్ అనేది ఒక భాగంగా ఉంటుంది, దానికోసం నిర్వచనాలు ఇచ్చారనమాట. బోసింగ్ అనేవాడు ఏమంటున్నాడంటే అనువైన ప్రవర్తన మార్పులు తెచ్చేది యూనిట్ అని చెప్తున్నారు. మనకి నిర్వచనాల్లో ఇవి అడుగుతారనమాట. నెక్స్ట్ ప్రస్పన్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారు. ఒక్క కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్కి సంబంధం ఉండి సుదీర్ఘమైన సబ్జెక్ట్ విషయం అందిస్తారనమాట పిల్లలకి. అదే యూనిట్ అని చెప్పింది ప్రస్పన్ అనమాట. నెక్స్ట్ థర్పర్ అండ్ కొల్లెట్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక నిజమైన బోధనా యూనిట్కు విషయ భాగంలో ఎంత సంబంధం ఉందో అందించే సాధనలతో కూడా అంతే సంబంధం ఉండి విషయం, పద్ధతి అనే రెండింటినీ కలిగి ఉండేది యూనిట్ అనేసి ఎవరెవరు చెప్పారంటే థర్పర్ అండ్ కొల్లెట్ చెప్పారు. నెక్స్ట్ ఉత్తమ యూనిట్ లక్షణాలు ఏమేమంటే విద్యార్థి కేంద్రీకృతమై ఉండాలి, విద్యార్థిని కేంద్రంగా చేసుకొని చెప్పాలి, విద్యార్థికి వాడికి అవసరాలు ఎలా ఉంటాయి, వాడికి ఎంత సామర్థ్యం ఉంది, వాడి యొక్క టేస్ట్స్ ఏంటి, వాడికి ముందు ఏమైనా కొంత అనుభవం ఉన్నదా, వాడికి తెలిసిన నాలెడ్జ్ బట్టి యూనిట్ అనేది ఉండాలి అని చెప్తుంది అనమాట. యూనిట్ యొక్క లక్షణాలు కానివేవి అయినవేవి అనేసి ఇస్తారు బిట్స్, అందులో చూసుకోవాలి. కృత్య అనుభవం మనం టీపీస్కి వెళ్ళేటప్పుడు యాక్టివిటీస్ ఒక ప్యాక్లో చేసి ఉంటాం కదా, అవి అలా అనమాట. యాక్టివిటీస్ అనేవి ఇవ్వాలి. విద్యార్థులకు నూతన అనుభవాలను కల్పించే విధంగా క్షేత్ర పర్యటనలను, అంటే వాళ్ళకి దేనిపైన ఒక కాన్సెప్ట్ పైన ఒక పంటలు అనే లెసన్ చెప్పాలనుకునేటప్పుడు వాటిపైన కొంతమందికి అవగాహన ఉండేటప్పుడు వాడికి ఆ పొలం దగ్గరికి తీసుకెళ్ళి లెసన్స్ చెప్పాలన్నమాట. ప్రయోగాలు చేయించాలి, ప్రదర్శనలు, సృజనాత్మకత, క్రియేటివిటీ కార్యక్రమాలు అనేవి చేయించాలన్నమాట. ఆ చేయించే విధంగా యూనిట్ అనేది ఉండాలి. యూనిట్ నిడివి పాఠ్యాంశాల సంఖ్య పెంచే కంటే యూనిట్ పర్యంతం అభిరుచి నిలిచి ఉండేలా పాఠ్యాంశాల సంఖ్య అమరిక ఉండాలన్నమాట. ఎక్కువ యూనిట్స్ పెట్టకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కొద్దిగా
నిడివి తక్కువ ఉండేగా పెట్టాలన్నమాట. భవిష్యత్తు అవసరాలు ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగానే యూనిట్ అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. నిత్య జీవిత సంబంధం విద్యార్థులు భౌతిక సాంఘిక పరిసరాలకు అనుగుణంగా నిత్య జీవితంలో అన్వయించేలా ఉండాలి. మన ప్రజెంట్ సిచ్యువేషన్కి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫుడ్ అనే కాన్సెప్ట్ మనం చెప్తున్నాం అనుకో, వాడు వెజిటేబుల్స్ ఆకుకూరలు అవి తినకపోతే తినట్లేదు ఇంట్లో అనుకో, మనం చెప్పే లెసన్ బట్టి ఆకుకూరల వల్ల ఎక్కువ ఫోటోసింథసిస్ ఆకుల్లోనే జరుగుతుంది, ఆకుకూరలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదని మన దగ్గర లెసన్ విన్న అభ్యర్థి స్టూడెంట్ అనేవాడు ఇంటికి వెళ్ళాక ఆ ఆకుకూరలని తింటారు. మా టీచర్ ఇలా చెప్పారు, వెజిటేబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలని, అలాగా ఆ లక్షణం ఉండాలని చెప్తున్నారనమాట. యూనిట్ భావన యూనిట్లోని పాఠ్యాంశాలను ఒకదానికొకటి సంబంధం ఉండాలి. సమస్యకు సంబంధించిన సమగ్రమైన విషయభావంతో ఏక సందేశ సూత్రాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారనమాట. ఏదైతే మన కాన్సెప్ట్ తెలపాలనుకుంటున్నామో అది ఆ కాన్సెప్ట్ కోసం తెలిపేలా ఉండాలి అనేసి అంటున్నారనమాట. లక్ష్య సాధన అనేది యూనిట్లో ఒక లక్షణం అనమాట. నెక్స్ట్ శీర్షిక, ఏ లెసన్ మనం చెప్తున్నామో, ఏ యూనిట్ చెప్తున్నామో అనేది ఇండెక్స్లో మనం తెలియాలి. నెక్స్ట్ ఈ మనం అందించే లెసన్లో కొంత పార్టే మనం అందిస్తాం. వాళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుంటారనమాట. ప్రతిభావంతమైన పిల్లలు వాళ్ళకి ఏంటంటే పలానా బుక్స్ చదవండి, పరామర్శ గ్రంథాలు అనేసి పలానా వాళ్ళు రాసిన బుక్స్ చదవండి అనేసి చెప్తే వాళ్ళు చదువుకునే విధంగా ఉంటుంది. ఇవి ఉత్తమ యూనిట్ లక్షణాలు అన్నమాట. అయితే ఇతివృత్తాలు అనేసి అంటున్నా కదా, ఇతివృత్తాలు అంటే ఏంటి అనేసి మీకు అర్థమైందో లేదో ఒకసారి చూద్దాం. మొక్కలు అనే ఒక ఇతివృత్తం అనేది ఉందన్నమాట సైన్స్లో. అంటే ఏంటి, 3rd క్లాస్లో మొక్కలు అనే లెసన్ స్టార్ట్ చేస్తాడు. 4th క్లాస్కి వచ్చేసరికి మన చుట్టూ ఉండే మొక్కలు అనే కాన్సెప్ట్ పెట్టారనమాట. అంటే నెక్స్ట్ 5th క్లాస్కి వచ్చేసరికి మన చెట్లను పెంచుదాం, వ్యవసాయ పంటలు. 6th క్లాస్లో మొక్కలు, వాటి భాగాలు, విధులు, సజీవులు, నిర్జీవులు. 7th క్లాస్ వచ్చేసరికి మొక్కల్లో పోషణ, విత్తనాల ప్రయాణం. ఇది 8th క్లాస్లో వచ్చేసరికి మొక్కల నుండి ఆహార ఉత్పత్తి. అంటే ఇక్కడ తీసుకునే యూనిట్లో ఒక యూనిట్ తీసుకున్నాడు. ఆ యూనిట్లో ఇతివృత్తం ఏంటి, మొక్కలు అనే కాన్సెప్ట్ పిల్లలకి చెప్పాలి, మొక్కల కోసం తెలియపరచాలి. అది 3rd క్లాస్ నుంచి అలా స్టార్ట్ చేశాడు. అంటే వాడికి ఫస్ట్ 3rd క్లాస్లో కొద్ది కాన్సెప్టే ఇస్తారనమాట. అలాగా దాని క్లిష్టతను పెంచుకుంటూ విద్యార్థులకి వాటి యొక్క అవసరాలు ఎక్కువగా తెలుపుకుంటూ కాన్సెప్ట్ని ఎక్కువ చేస్తూ ఇస్తారనమాట. అది దీని యొక్క ఇతివృత్తాల యొక్క ఉద్దేశం అనమాట.